హలో అండి. చాలా రోజుల తర్వాత ఇవాళ నెయ్యి కాస్తున్నాను. 20 రోజుల నుంచి దాచిన వెన్నపూస ఇది. దీనికి నెయ్యి ఎంతొస్తుందో చివరిలో చూద్దాము. ఈ వెన్నపూస నేను ముందుగానే కడిగిన తర్వాత పొయ్యి మీద ఏసుకున్నాననమాట. కొద్దిసేపటికి వెన్నపూస ఇలా పొంగొచ్చి కలర్ మారింది. అప్పుడు 2 తమలపాకులేసాను. ఒక వీడియోలో చూసాను తమలపాకులేయడం. అందుకే వేసాను. రీజన్ కూడా నాకు తెలీదు ఎందుకేస్తారా అని. అలాగే ఈ తమలపాకులు నెయ్యి కాగే ముందు ఎయ్యాలనుకుంటా. నాకు కంగారాక ముందే ఏసాను. నెయ్యి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే. నేను ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లో పెట్టే చేశాననమాట. 30 మినిట్స్ టైం పట్టింది ఎగ్జాక్ట్‌గా నెయ్యి కాగడానికి. పనంతా అయిపోయిందని చెప్పి దగ్గరుండే నెయ్యి కాసాను ఇవాళ. నెయ్యి కాగిందో లేదో తెలుసుకోవడానికి నెయ్యి పొయ్యి నుంచి దింపిన తర్వాత వాటర్ ఇలా చేత్తో చిమ్మితే సౌండ్ వస్తది. ఆ సౌండ్ వస్తే నెయ్యి కాగిపోయినట్టే. స్మెల్ కూడా వస్తదనుకోండి. ఆ సౌండ్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అలా టప్ టప్ మని సౌండ్ వచ్చింది అనంటే మన నెయ్యి రెడీ అయిపోయినట్టే. ఈ టిప్ నాకు మా అమ్మ చెప్పింది. నెయ్యిని అదే గిన్నెలో ఉంచేస్తే కలర్ చేంజ్ అవుద్దేమో అని చెప్పేసి వడకట్టేసి ఒడ్డు వంపుగా మూత పెట్టాననమాట. నెయ్యి కాచిన గిన్నె ఇలా వంపుగా పెడితే నెయ్యి ఏమైనా ఉంటే కొద్దిగా అడుక్కి చేరుతుంది. నెయ్యి కాచిన తర్వాత ఈ గోదావరి వస్తుంది కదా, దీంట్లో పంచదార వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటది. చిన్నప్పుడు తినేదాన్ని కాదు, ఇప్పుడు అప్పుడప్పుడు తింటున్నాను. సర్లేండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్డ్.